నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు బాగా బాధపడ్డ విషయం ఏంటి అంటే, అక్కడసలు పలకరించడానికి ఎవ్వరూ ఉండరు. 4 గోడల మధ్యనే ఉండాలి. ఎంతసేపు మేమే మాట్లాడుకోవాలి తప్ప కొత్త మాటలు ఏవి వినిపించవు. ఊరు వెళ్ళాలి, వెళ్ళాలి అని బాగా అనుకున్నాను. ఎంత గట్టిగా అనుకున్నానో తెలీదు కానీ ఫైనల్లీ అయితే వచ్చేసాను. ఊర్లో అయితే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు పలకరిస్తూనే ఉంటారు. ఈవెన్ అమ్మ, నాన్న ఒక 10 నిమిషాలు ఏదైనా పని పైన బయటికి వెళ్ళినా సరే, నా దగ్గరికొచ్చి ఎవరో ఒకళ్ళు కూర్చుంటారనమాట. ఎలా ఉన్నావు? ఏంటి? అని మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల జంతువులుంటాయో ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడుండే సన్‌లైట్, ఇక్కడ దొరికే ఫ్రెష్ ఎయిర్, ఇక్కడ వినిపించే ఈ సౌండ్స్ ఇవన్నీ నా బేబీ వినాలి అని నేను చాలా అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఎంత గట్టిగా కోరుకున్నానో తెలీదు కానీ వచ్చాను. ఎన్ని డేస్ ఉంటానో కూడా తెలీదు. ఉన్నన్ని రోజులైతే చక్కగా సన్‌లైట్ అలాగే ఈ జంతువుల సౌండ్ అన్నీ నా బేబీ అయితే వింటుంది.